సో ఈ ఈ యొక్క కన్స్ట్రక్షన్లోని మనం మెయిన్గా ఒకసారి జాగ్రత్తగా వెళ్ళేటట్లుగా అయితే ఏ రకంగా జరుగుతుంది కన్స్ట్రక్షన్ అనేది మనం చూసుకునేటట్లుగా అయితే సింపుల్గా ఒక సబ్స్ట్రాక్ట్ అనేది మనం తీసుకుందాము. సో ఒక ఏదైనా ఒక టైప్ ఆఫ్ సబ్స్ట్రాక్ట్ అనేది మనం తీసుకుందాం. యూ కెన్ టేక్ ఇట్ యాస్ దిస్ ఇస్ ద పీ టైప్ సబ్స్ట్రాక్ట్. సో పీ టైప్ సబ్స్ట్రాక్ట్ అనేది నేను తీసుకున్నాను. సో పీ టైప్ సబ్స్ట్రాక్ట్. So this is p-type substract. Simply I was taken p-type substract here. Which సో ఒక p-type substract ని నేను ఈ రకంగా ఫస్ట్ డ్రా చేసుకుంటున్నాను. సో ఒక p-type substract ని మనం తీసుకున్న తర్వాత సో దీంట్లోనే ఏంటి అంటే ఈ p-type substract ని నేను తీసుకుంటే సో దీంట్లోని 2 పోర్షన్స్ కింద మనం ఏం చేస్తున్నామంటే ఈ p-type substract లోని సో డోపింగ్ అనేది చేసుకొని సో ఎన్ టైప్ని మనం ఇందులోని డోపింగ్ చేస్తున్నాం. ఈ p-type సబ్స్ట్రాక్ట్లోని ఎన్ టైప్ని డోపింగ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏదైతే మనకి ఈ p-type సబ్స్ట్రాక్ట్లో ఎన్ టైప్ని ఈ రకంగా మనం డోపింగ్ చేసుకుంటున్నాం. సో ఎన్ టైప్ సబ్స్ట్రాక్ట్లో p-type సబ్స్ట్రాక్ట్ని మనం ఈ ఎన్ టైప్ అది p-type సబ్స్ట్రాక్ట్లోని ఎన్ టైప్ సబ్స్ట్రాక్ట్స్ని డోపింగ్ చేస్తున్నాం ఈ రకంగా. సో ఈ రకంగా డోపింగ్ చేసుకుంటున్నాం. సో అంటే 2 పోర్షన్స్ కింద ఈ ఎన్ టైప్ సబ్స్ట్రాక్ట్స్ ని మనం డోపింగ్ చేసుకుంటున్నాం. సింపుల్ గా మీకు ఇక్కడ రాస్తాను, క్లియర్ గా అర్థమవుతుంది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఇదేంటి అంటే p-type సబ్స్ట్రాక్ట్. దిస్ ఇస్ నథింగ్ బట్ p-type సబ్స్ట్రాక్ట్. ఓకే, సో ఇవేంటి అంటే ఎన్ టైప్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఎన్ టైప్ సబ్స్ట్రాక్ట్ p-type సబ్స్ట్రాక్ట్ ఏవైతే ఉన్నాయో వాటికి ఏం చేస్తున్నామంటే సోర్స్ డ్రైన్ అప్లై చేస్తున్నాం. అంటే మనం జనరల్గా ఒక ట్రాన్సిస్టర్ మనం తీసుకుంటే సో ఒక ట్రాన్సిస్టర్ని మనం తీసుకునేటట్లుగా అయితే ట్రాన్సిస్టర్కి ఏంటుంటుంది, జనరల్గా ఒక ట్రాన్సిస్టర్ గురించి మనం మాట్లాడుకుంటే ట్రాన్సిస్టర్ విచ్ హ్యాస్ 3 టర్మినల్స్ ఉంటాయి. ఏంటంటే ఆ టర్మినల్స్ సోర్స్, డ్రైన్, గేట్. రిమెంబర్ దిస్ పాయింట్, సోర్స్, డ్రైన్, గేట్. ఒక ట్రాన్సిస్టర్ మనం తీసుకుంటే ట్రాన్సిస్టర్ విచ్ హ్యాస్ 3 టర్మినల్స్, దోస్ ఆర్ సోర్స్, డ్రైన్ యాజ్ వెల్ as గేట్. సో ఇప్పుడు ఈ సోర్స్ టర్మినల్, డ్రైన్ టర్మినల్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్ గా ఈ ఎన్ టైప్ ఏవైతే 2 పోర్షన్స్ మనం క్రియేట్ చేసుకున్నామో సో ఇది కూడా ఎన్ టైపే. సో ఎన్ టైప్ ఏవైతే 2 పోర్షన్స్ క్రియేట్ చేసుకున్నామో వాటికి మనం సోర్స్ డ్రైన్ ని కనెక్ట్ చేస్తున్నాం అనమాట. డైరెక్ట్ కాంటాక్ట్స్ మనం తీసుకుంటున్నాం. క్లియర్? సో డైరెక్ట్ కాంటాక్ట్స్ మనం ఏం తీసుకుంటున్నాం, ఇక్కడ సోర్స్ ని డ్రైన్ ని తీసుకుంటున్నాం.
Yes, sir. సో సోర్స్ అండ్ డ్రైన్ ని నేను ఇట్లా ఈ రకంగా తీసుకుంటున్నాను. సో నాకు ఇది ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ కాల్డ్ ఇట్ ఎ సోర్స్. ఇది నాకు సోర్స్ కింద యాక్ట్ అవుతుంది. ఇది నాకు డ్రైన్ కింద నేను తీసుకుంటున్నాను. సోర్స్ అండ్ డ్రైన్. అయితే దీనిపైన ఒక చిన్న లేయర్ అనేది వేస్తాం అనమాట. అదే ఏంటి అంటే SO2 లేయర్. సో దీనిపైన ఒక స్మాల్ లేయర్ అనేది మనం ఫామ్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ నోన్ యాజ్ SO2 లేయర్. సో SO2 లేయర్ అనేది చాలా చిన్నగా దీని మీద ఫామ్ చేస్తాము. సార్ మా వీటికి కూడా కలర్ పెన్సిల్స్ యూజ్ చేయాలా సార్? యూజ్ చేసుకుంటే మంచిది, మంచి మార్కులు పడతాయి. సో ఒక చిన్నగా ఇలా SO2 అంటే దీని ఏమంటారంటే ఇన్సులేటర్ అని కూడా అంటారు అనమాట. సో SO2 లేయర్ తోటి మనం ఫామ్ చేస్తున్నాము. జాగ్రత్తగా చూడండి. సో చిన్నగా ఇలా ఫామ్ చేసుకుంటాం. సో దీన్ని ఏమంటారు అంటే ఇట్ ఈస్ కాల్డ్ ఇట్ యాస్, సో దీన్ని ఏమంటారంటే మనం SO2 లేయర్. SO2 లేయర్. సో SO2 లేయర్ అనేది మనకి ఇక్కడ ఎలా పనిచేస్తుందంటే ఇన్సులేటర్ కింద పనిచేస్తుంది అనమాట. సో ఇన్సులేటర్ కింద పనిచేస్తుంది. అయితే ఈ ఇన్సులేటర్ పైన మనం ఏం చేస్తున్నాం అంటే లైట్గా మనము మెటాలిక్ ప్లేట్ని పెట్టుకుంటున్నాం అనమాట. సో ఒక మెటాలిక్ ప్లేట్ని పెట్టుకుంటాం. ఆ మెటాలిక్ ప్లేట్ దీనిపైన ఏదైతే మనం ఇన్సులేటర్ పెట్టామో ఇన్సులేటర్ పైన పెట్టుకుంటాం అనమాట ఒక మెటాలిక్ ప్లేట్ని. సో ఇక్కడ ఏదైతే మనం పెట్టుకున్న మెటాలిక్ ప్లేట్ ఏదైతే ఉందో అది మనకి ఎలా పనిచేస్తుంది అంటే ఇట్ వర్క్స్ లైక్ ఏ గేట్. అంటే ఇది గేట్ కింద మనకి యాక్ట్ అవుతుంది. సో ఇది మనకి గేట్ కింద మనకి యాక్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం సింపుల్గా మాట్లాడుకునేటట్లుగా అయితే సింపుల్గా దీని గురించి చెప్పుకునేట్లు కన్స్ట్రక్షన్ చెప్పుకునేటట్లుగా అయితే ఒక P టైప్ సబ్స్ట్రాక్ట్. సో ఇది అంతా ఏంటి P టైప్ సబ్స్ట్రాక్ట్ లోని దాంట్లో 2 N టైప్ మనం ఏం చేస్తున్నాం పార్టిషన్ అంటే 2 N టైప్ పోర్షన్స్ ని క్రియేట్ చేసుకున్నాం. P టైప్ సబ్స్ట్రాక్ట్ లో 2 N టైప్ పెట్టుకొని సో ఒక దాంట్లో సోర్స్ ని ఒక దాంట్లో డ్రైన్ ని పెట్టుకుంటున్నాం. మళ్ళీ దానిపైన లైట్ గా అంతే ఇన్సులేటింగ్ చేసి SiO2 మెటీరియల్ తోటి ఇన్సులేటింగ్ చేసుకొని సో దానికి గేట్ ని మనం అటాచ్ చేసుకుంటున్నాం. అంటే లైక్ ఈ గేట్ మెటాలిక్ ప్లేట్ గేట్ ని మనం తీసుకుని సో ఇట్ ఈస్ నథింగ్ బట్ మెటాలిక్ ప్లేట్. ఈ ప్లేట్ ని మనం మెటాలిక్ ప్లేట్ అంటాం అనమాట. సో దానికి గేట్ ని కనెక్ట్ చేస్తున్నాం అనమాట. సో ఇది బేసిక్ కన్స్ట్రక్షన్, ఒక బేసిక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది మాస్ఫెట్. సో మాస్ఫెట్ యొక్క బేసిక్ కన్స్ట్రక్షన్ ఏ రకంగా జరుగుతుంది, మాస్ఫెట్ కన్స్ట్రక్షన్ అనేది బేసిక్ కన్స్ట్రక్షన్ అనేది ఏ రకంగా జరుగుతుంది అనేది మనం మాట్లాడుకుంటే ఈ రకంగా ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ సోర్స్ అండ్ డ్రైన్, ఈ సోర్స్ అండ్ డ్రైన్ ఆర్ డైరెక్ట్లీ కాంటాక్ట్ విత్ N టైప్ మెటీరియల్, ఆర్ డైరెక్ట్లీ కాంటాక్ట్ విత్ N టైప్. సో ఇక్కడ గేట్ ఏదైతే ఉందో ఆ గేట్ అనేది ఇన్సులేటర్ పైన ఉంటుందంటే డైరెక్ట్ గా ఇన్సులేటర్ దగ్గర ఉంటుంది. ఇది దేనికి కాంటాక్ట్ అయ్యి లేదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. గేట్ ఈజ్ నాట్ కాంటాక్ట్ విత్ ఎనీథింగ్. ఓకే, సో ఏ విధంగా కాంటాక్ట్ అయ్యి లేదు. ఇప్పుడు దీని యొక్క ఆపరేషన్ అనేది ఏ రకంగా పనిచేస్తుంది ఆపరేషన్ చూద్దాం. ఆపరేషన్ ఆఫ్ మాస్ఫెట్, కన్స్ట్రక్షన్ ఆఫ్ మాస్ఫెట్ అనేది మనకు అర్థమైంది. ఇప్పుడు ఆపరేషన్ ఆఫ్ మాస్ఫెట్ లోకి వద్దాం. ఆపరేషన్ ఆఫ్ మాస్ఫెట్. సో ఆపరేషన్ ఆఫ్ మాస్ఫెట్ దగ్గరకు వచ్చేసరికి అంటే ఆపరేషన్ అంటే ఏంటి, ఈ యొక్క ఏదైతే మాస్ఫెట్ ఉందో ఈ మాస్ఫెట్ అనేది ఏ రకంగా మనకి పనిచేస్తుంది, ఏ రకంగా మనకి ఇది ఆపరేట్ అవుతుంది అనేది మనం చూసుకుంటున్నాం. ఏ రకంగా పనిచేస్తుంది అనేది మనం చూసుకునేటట్లుగా అయితే సో మనం సింపుల్గా సోర్స్ కి డ్రైన్ కి మనం ఏం చేస్తున్నాం పవర్ టెర్మినల్స్ ని
అప్లై చేస్తున్నాం, అంటే టెర్మినల్స్ ని పెట్టుకుంటున్నాం, పవర్ అనేది ఇచ్చుకొని చెక్ చేసుకుంటున్నాం సోర్స్ కి డ్రైన్ కి. సార్ మా 8th, 9th, 10th మిడ్ ఎగ్జామ్స్ సార్. ఇప్పుడమ్మా 8th, 9th, 10th. ఓకే, నో ప్రాబ్లం. సో డ్రైన్ కి సోర్స్ కి మనం ఇక్కడ దీన్ని ఏం కనెక్ట్ చేయాలి, సో వోల్టేజ్ అనేది మనకు అప్లై చేస్తున్నాం అనమాట దీనికి, సోర్స్ కి డ్రైన్ కి. జాగ్రత్త వినండి. Yes sir. Need to combine each other sir. సోర్స్ టెర్మినల్ అండ్ డ్రైన్ టెర్మినల్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే దీనికి మనం వోల్టేజ్ అనేది అప్లై చేస్తున్నాం. సపోజ్ వోల్టేజ్ అనేది అప్లై చేసుకునేటప్పుడు ఇది ఏం జరుగుతుందంటే ఒక ఆపరేషన్ అనేది మనం చేసుకునేటప్పుడు ఏం జరుగుతుంది అనేది కదా మనం ఇక్కడ మెయిన్ పాయింట్. సో నెగిటివ్ అండ్ పాజిటివ్. సో పాజిటివ్ టెర్మినల్ అనేది నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను, ఇక్కడ నెగిటివ్ టెర్మినల్ అనేది అప్లై చేస్తున్నాను అనమాట. సో పాజిటివ్ టెర్మినల్ అప్లై చేసుకునేటప్పుడు సో ఇక్కడ మనకి దీని నుంచి పాజిటివ్ ఛార్జ్ అనేది వెళ్ళి డ్రైన్ కి కనెక్ట్ అవుతుంది. సో డ్రైన్ దగ్గరికి వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి పాజిటివ్ టెర్మినల్స్ అనేవి ఈ రకంగా వెళ్తున్నప్పుడు ఈ డ్రైన్ కి ఇలా కనెక్ట్ అవుతున్నప్పుడు ఇది ఎలా యాక్ట్ అవుతుంది అంటే సో పిఎన్ జంక్షన్. సో పిఎన్ జంక్షన్ రివర్స్ బయాస్ కింద ఇది యాక్ట్ అవుతుంది. పిఎన్ జంక్షన్ రివర్స్ బయాస్. Yes sir. సో పిఎన్ జంక్షన్ రివర్స్ బయాస్ కింద యాక్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ నెగిటివ్ టెర్మినల్ అనేది ఇట్ సైడ్ దీనికి కనెక్ట్ అవుతున్నప్పుడు పిఎన్ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్. సో ఇట్ సైడ్ మనకి ఫార్వర్డ్ బయాస్ కింద యాక్ట్ అవుతుంది. పిఎన్ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్. సో ఫార్వర్డ్ బయాస్ కింద ఇది ఉంటుంది అనమాట. సో పిఎన్ జంక్షన్ రివర్స్ బయాస్, పిఎన్ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్. సో ఇప్పుడు అసలు దీనివల్ల మనకి ఏంటంటే ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్, నెగిటివ్ ఛార్జ్ దీనికి వెళ్తుంది. సో ఇటు సైడ్ నుంచి పాజిటివ్ ఛార్జ్ వెళ్తున్నప్పుడు సో దీంట్లో ఏంటి అంటే ఎటువంటి ఛార్జ్ క్యారియర్స్ అనేవి ఉండవు అనమాట. సో అంటే ఎటువంటి ఈ సోర్స్ కి డ్రైన్ కి మధ్య ఎలాంటి కరెంట్ అనేది పాస్ అవ్వదు, ఎలాంటి కరెంట్ పాస్ అవ్వదు దీని మధ్య, అంటే దీని నుంచి దీనికి ఎటువంటి వోల్టేజ్ అనేది మనకి జరగదు అనమాట. సో ఓన్లీ సర్టన్ సాచురేషన్ వోల్టేజ్ మాత్రమే ఉంటుంది అనమాట. సో సాచురేషన్ వోల్టేజ్ మాత్రం జనరేట్ అవుతుంది. సో వెన్ ఎవర్ మనము ఈ గేట్ కూడా ఎప్పుడైతే మనకి వోల్టేజ్ అనేది అప్లై చేస్తామో సో గేట్ కూడా వోల్టేజ్ అనేది అప్లై చేస్తున్నప్పుడు అప్పుడు దీనికి ఏం జరుగుతుంది అంటే సాచురేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు దీంట్లో ఉండే ఏవైతే ఉన్నాయో పీ టైప్ సబ్స్ట్రాక్ట్స్ లోని సో అవి ఎలా ఈ సోర్స్ కి డ్రైన్ కి మధ్యలో కండక్ట్ అవుతాయి, ఎలా ఈ సోర్స్ నుంచి డ్రైన్ కి మధ్యలోని అంటే మీన్స్ ఒక దీని సోర్స్ దగ్గర నుంచి డ్రైన్ కి మధ్యలోని బ్రిడ్జ్ లో ఫామ్ అవుతాయి అనమాట. అది ఏ రకంగా ఫామ్ అవుతుందో మనం ఒకసారి చూద్దాం. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ గేట్ దగ్గర నుంచి మళ్ళీ ఒక లైన్ ని తీసుకొచ్చి మీన్స్ దట్ ఒక కనెక్షన్ తీసుకొచ్చి సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే గేట్ దగ్గర నుంచి కూడా ఒక కనెక్షన్ మనం ఈ రకంగా తీసుకుంటున్నాము. సో తీసుకున్నాక దీనికి వోల్టేజ్ అనేది అప్లై చేస్తున్నాం. సో దీనికి మనం వోల్టేజ్ అనేది అప్లై చేస్తున్నాం. సో వోల్టేజ్ అనేది అప్లై చేసినప్పుడు మనము దీనికి వోల్టేజ్ అనేది అప్లై చేసుకునేటప్పుడు ఈ గేట్ దగ్గర నుంచి మనకి ఏమవుతుంది అంటే లైక్ లోపల ఉండేవి ఏవైతే ఉన్నాయో అవి
ఫ్రీలీ మూవ్ అవుతాయి. అంటే పీ టైప్లో ఏవైతే ఉన్నాయో ఇవి ఇలా ఈ ఫ్రీగా ఉన్న ఇవన్నీ ఏమవుతున్నాయి అంటే వెన్ ఎవర్ మనం అప్లై చేసిన తర్వాత, ఓకే అండి, సో ఇక్కడ వోల్టేజ్ అనేది అప్లై చేసుకున్న తర్వాత సో అంటే దీని మీనింగ్ ఏంటంటే వేరియబుల్ వోల్టేజ్. సో వోల్టేజ్ వేరియబుల్ వోల్టేజ్. సో వోల్టేజ్ అనేది మనం అప్లై చేసుకున్న తర్వాత ఇవన్నీ ఏమవుతున్నాయి అంటే డైరెక్ట్గా ఇక్కడ ఇలా దీనికి అట్రాక్ట్ అవ్వడం మొదలవుతున్నాయి అనమాట. అంటే మీన్స్ గేట్ దగ్గరికి ఇవన్నీ ఇలా దగ్గరికి వెళ్తున్నాయి అనమాట, అంటే క్లోజ్ గాన. సో ఇలా దీని దగ్గరికి అంటే మీన్స్ సోర్స్ నుంచి డ్రైన్కి ఒక బ్రిడ్జ్ లా ఫామ్ అవుతున్నాయి. సోర్స్ నుంచి డ్రైన్కి ఇలా బ్రిడ్జ్ లా ఫామ్ అవుతున్నాయి. ఎప్పుడు ఇక్కడ నుంచి వోల్టేజ్ అనేది థ్రెషోల్డ్ వోల్టేజ్, అంటే ఆల్రెడీ ఉన్న థ్రెషోల్డ్ వోల్టేజ్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా ఫామ్ అవుతుంది అనమాట. ఎంత ఎక్కువ వోల్టేజ్ అప్లై చేస్తే సోర్స్ నుంచి డ్రైన్కి మధ్య కనెక్షన్ అనేది అంత ఎక్కువగా బిల్డ్ అవుతుంది. సో ఎంత అంటే వోల్టేజ్ అనేది ఎంత తక్కువ ఇస్తే, అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ వోల్టేజ్ పెట్టకపోతే దెర్ ఇస్ నో వోల్టేజ్, అంటే దెర్ ఇస్ నో వోల్టేజ్ ఫ్లోన్ బిట్వీన్ సోర్స్ అండ్ డ్రైన్, అంటే ఎటువంటిది ఫ్లో అవ్వదు అనమాట. దీనికి మధ్యలోని ఎటువంటి కనెక్షన్ అనేది ఫ్లో అవ్వదు. అదే మనం ఈ వోల్టేజ్ అనేది ఎక్కువగా అప్లై చేసుకునేటప్పుడు ఇంక ఇలా దీని మధ్య స్ట్రాంగ్ బాండ్, అంటే మీన్స్ స్ట్రాంగ్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఇలా అంటే సోర్స్ దగ్గర నుంచి డ్రైన్కి. సో ఇలా మనకి దీని యొక్క ఆపరేషన్ అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు సింపుల్ గా చెప్పాలి అనుకునేటట్లుగా అయితే ఇక్కడ ఏంటంటే గేట్ వోల్టేజ్ ఏదైతే ఉందో ఈ గేట్ వోల్టేజ్ అనేది థ్రెషోల్డ్ వోల్టేజ్ కంటే తక్కువగా ఉంటే అది ఏ మోడ్ లో ఉందంటే ఆఫ్ మోడ్ లో ఉందని అర్థం. అది ఆఫ్ మోడ్ లో ఉంది అనేసి. ఇప్పుడు సేమ్ అదే రకంగా గేట్ వోల్టేజ్ ఏదైతే ఉందో ఈ గేట్ వోల్టేజ్ అనేది థ్రెషోల్డ్ వోల్టేజ్ కంటే ఎక్కువగా ఉంటే ఇది ఆన్ మోడ్ లో ఉంది అని అర్థం. సో గేట్ వోల్టేజ్ కంటే ఎక్కువగా ఉంటే అది ఆన్ మోడ్ లో ఉంది అని అర్థం అనమాట. సో ఇది మనకి ఆపరేషన్ ఆఫ్ ది మాస్ఫెట్. అనేది ఏ రకంగా పనిచేస్తుంది అనేసి. సో కన్స్ట్రక్షన్ డ్రా చేస్తాం. కన్స్ట్రక్షన్ డ్రా చేసుకున్న తర్వాత కన్స్ట్రక్షన్ ఏ రకంగా చేసాం అనేసి మనం ఫస్ట్ రాసుకుంటాము. అంటే లైక్ ఏ రకంగా డిజైన్ చేసుకున్నాము, అసలు పీ టైప్ సబ్స్ట్రాక్ట్ తీసుకున్నాము, దానిపైన మనం ఇలా ఈ రకంగా ఎన్ టైప్ పార్టీషన్స్ అనేవి పోర్షన్స్ అనేవి చేసుకున్నాము. అలా ప్రతిదీ దానిపైన మళ్ళీ ఇన్సులేటింగ్ చేసుకున్నాము. అలా ఒక్కొక్క పాయింట్ కింద మనం రాసుకుంటున్నాం అనమాట. సో దాని తర్వాత మనం ఏంటి దానిపైన గెయిన్ ఫామ్ చేసాము, ఇలా అప్లై చేద్దాం. నెక్స్ట్ ఏ విధంగా చేసుకున్నామో అదంతా రాసుకుంటూ వెళ్తాము. సో మాస్ఫెట్ గురించి కూడా కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకుంటూ వెళ్తాం. దాని ఆఫ్టర్వర్డ్స్ ఆపరేషన్ రాసుకుంటాం. దాని ఆఫ్టర్వర్డ్స్ ఆపరేషన్ లో మెయిన్ గా ఇవి కీ పాయింట్స్ అనమాట. సో ఈ పాయింట్స్ కూడా రాయాలన్నమాట. సో ఇది కన్స్ట్రక్షన్ ఆఫ్ మాస్ఫెట్ గురించి. సో ఈ మాస్ఫెట్ ని మనం స్విచ్ కింద వాడుతాం. స్విచ్ కింద ఎలా వాడుతారు? సో ఇక్కడ మనం వోల్టేజ్ అనేది పెట్టుకున్నాం అనుకో, ఈ రెండింటి మధ్యలోని మనకి ఇట్లా సోర్స్ కి డ్రైన్ కి మధ్యలోని కనెక్షన్ బిల్డ్ అవుతుంది. వోల్టేజ్ పెట్టకపోతే కనెక్షన్ బిల్డ్ అవ్వట్లేదు సోర్స్ కి మధ్యకి. అందువలన ఈ మాస్ఫెట్ ని మనం స్విచ్ కింద కూడా మనం వాడుకోవచ్చు అనమాట. అయితే అప్లికేషన్స్ ఆఫ్ మాస్ఫెట్ ఇది 2 మార్క్స్ కూడా అడుగుతాడు. అప్లికేషన్స్ ఆఫ్ మాస్ఫెట్ యొక్క అప్లికేషన్స్ 2 మార్క్స్ కడుగుతాడు. అంటే ఎక్కడెక్కడ మనం అంటే మెయిన్ గా ఎలా యూజ్ చేసుకుంటాం మాస్ఫెట్ ని అనేది చెప్పుకునేటట్లుగా అయితే ఫస్ట్ పాయింట్ మాస్ఫెట్ యాంప్లిఫైయర్స్. జనరల్ గా యాంప్లిఫైయర్ అంటే ఏంటి? టు ఇంక్రీజ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది సిగ్నల్. సో స్ట్రెంగ్త్ ఆఫ్ ది సిగ్నల్ ని ఇంక్రీజ్ చేయడానికి మనం యాంప్లిఫైయర్స్ ని వాడుతారు అనమాట. మాస్ఫెట్ యాంప్లిఫైయర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ రేడియో ఫ్రీక్వెన్సీ అప్లికేషన్స్.
రేడియో ఫ్రీక్వెన్సీ అప్లికేషన్స్లో మనం వాడుతాం అనమాట. సో రేడియో ఫ్రీక్వెన్సీ అప్లికేషన్స్లోని దీన్ని వాడుతాం. నెక్స్ట్ అదే విధంగా నెక్స్ట్ అప్లికేషన్ మనం మాట్లాడుకునేటట్లుగా అయితే సో ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ ప్యాసివ్ ఎలిమెంట్స్. సో ఇది మనకి ప్యాసివ్ ఎలిమెంట్ కింద యాక్ట్ అవుతుంది. యాక్ట్ యాజ్ ప్యాసివ్ ఎలిమెంట్స్. ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటే ఏంటండి? సో వాట్ ఆర్ ద ప్యాసివ్ ఎలిమెంట్స్? సో మనకి ప్యాసివ్ ఎలిమెంట్స్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ప్యాసివ్ ఎలిమెంట్స్ ఎగ్జాంపుల్ లైక్ రెసిస్టర్స్, కెపాసిటర్స్ అండ్ ఇండక్టర్స్. దోస్ ఆర్ నథింగ్ బట్ ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటారు అనమాట. రెసిస్టర్, కెపాసిటర్ అండ్ ఇండక్టర్. నెక్స్ట్ అప్లికేషన్ ఏంటి అంటే సో DC motors. ఓకే, సో DC motors can be regulated by power MOSFET. DC motors లో కూడా ఈ MOSFET ని మనం వాడుకోవచ్చు. DC MOSFET can be regulated by power MOSFET. పవర్ మాస్ఫెట్స్ మీన్స్ అంటే రెగ్యులేటర్ అంటే ఏంటి? తగ్గించడం, పెంచడం, అంతే కదా. ఫ్యాన్ రెగ్యులేటర్స్ అంటే ఏంటి? ఫ్యాన్ స్పీడ్ ని పెంచడం, తగ్గించడం. అట్లాగే DC మోటార్స్ లో ఈవి రెగ్యులేటర్, పవర్ రెగ్యులేటర్ కింద దీన్ని వాడుతున్నారు అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ అప్లికేషన్ దగ్గరకు వచ్చేసరికి ఏంటి అంటే హై స్విచ్చింగ్ స్పీడ్ ఆఫ్ మాస్ఫెట్. సో హై స్విచ్చింగ్ స్పీడ్ ఆఫ్ మాస్ఫెట్స్ మేక్ ఇట్ ఐడియల్ చాయిస్ ఇన్ డిజైనింగ్ సర్క్యూట్స్ లను వాటిలోనే వాడతారు అనమాట. అంటే మీన్ స్విచ్చింగ్ సర్క్యూట్స్ కింద కూడా మనం వాడతారు అన్నట్లుగా రాసుకోవచ్చు. మళ్ళీ చెప్పరా సార్? సో it acts as a switching circuit, high speed switching circuits. Used as an analog switches. Analog switches. Simple. అనలాగ్ స్విచెస్ లో యూజ్ చేస్తారు. సో ఇది మాస్ఫెట్ యొక్క అప్లికేషన్స్. ఇన్ కేస్ 2 మార్క్స్ అడిగితే ఈ రకంగా అడగాలి. మాస్ఫెట్స్ కన్స్ట్రక్షన్ అండ్ ఆపరేషన్ అంటే ఎస్ఏ క్వశ్చన్ కింద అడిగితే మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో అదంతా రాయాలన్నమాట. రైట్. సరే. సో p-type substrates which has సో p-type మెటీరియల్ కి ఏంటి అంటే హోల్స్ ఉంటాయి కదా. సో ఈ n-type దానికి ఏంటి అంటే ఎలక్ట్రాన్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ నుంచి పాజిటివ్ చార్జ్ అనేది మూవ్ అవుతుంది. సో పాజిటివ్ చార్జ్ అంటే ఇక్కడ మనకి ఇది PN రివర్స్ బయాస్ కింద యాక్ట్ అవుతుంది అని మనం మాట్లాడుకున్నాం. ఎలా PN రివర్స్ బయాస్ కింద యాక్ట్ అవుతుంది అంటే సో ఇక్కడ నుంచి మనకి పాజిటివ్ మీన్స్ ఏంటి? పాజిటివ్ మీన్స్ హోల్స్ అనేవి దీని నుంచి ఇలా వెళ్తున్నాయి అనమాట. ఇక్కడ నుంచి హోల్స్ అనేవి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఉండే ఎలక్ట్రాన్స్ ఈ హోల్స్ తోటి అట్రాక్ట్ అయిపోయి సో ఇక్కడ మళ్ళీ కిందన కూడా మనకి ఏంటి p-type సబ్స్ట్రాక్ కదా అంటే కిందన కూడా హోల్స్ ఉన్నాయి. అందువల్ల మనం ఇది రివర్స్ బయాస్ అంటే రివర్స్ బయాస్ కింద యాక్ట్ అవుతుంది. ఇక్కడ అన్ని మనకి మూవ్ అయిపోతున్నాయి పక్కకి. అదే ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఇక్కడ నుంచి ఇది మనకి నెగిటివ్ చార్జ్ అంటే మీన్స్ ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి వెళ్తున్నాయి. ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ హోల్స్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రాన్స్ మొత్తం అన్ని ఏమవుతున్నాయి? ఈ హోల్స్ ఏవైతే ఉన్నాయో ఈ హోల్స్ అన్నింటినీ తీసుకుంటున్నాం అనమాట. అందువల్ల ఇది మనకి ఫార్వర్డ్ బయాస్ కింద యాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ గేట్ దగ్గరికి ఏం చేస్తున్నాం అంటే మనం ఎలక్ట్రాన్స్ ఇస్తున్నాం. సో నెగిటివ్ చార్జ్ అంటే ఎలక్ట్రాన్స్ ఇస్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ లోపల p-type దాంట్లో ఏమున్నాయి? హోల్స్ ఉన్నాయి. మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక హోల్ అనేది ఒక ఎలక్ట్రాన్ ని జాయిన్ అంటే అట్రాక్ట్ అవుతుంది. ఎలక్ట్రాన్స్ హోల్స్ రెండు అట్రాక్ట్ అవుతాయి. సో ఇక్కడ నుంచి వచ్చిన ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో ఈ ఏవైతే ఉన్న హోల్స్ అన్నిటిని తీసుకుంటుంది అనమాట. అంటే ఇక్కడ ఎంత ఎక్కువ వోల్టేజ్ అనేది మనం అప్లై చేస్తే అంటే ఎంత ఎక్కువ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ నుంచి వెళ్తే అన్ని ఎక్కువ హోల్స్ అనేవి ఇక్కడ దీని నుంచి అంటే ఇక్కడ దీని దగ్గరికి వెళ్తున్నాయి అనమాట. సో అప్పుడు సోర్స్ నుంచి డ్రైన్ కి మధ్య కాంటాక్ట్ అనేది బిల్డ్ అవుతుంది.